Next I am creating new folder for JavaScript. In that again new folder for nodes. First we will see introduction. So save చేస్తాను. సో మన జావాస్క్రిప్ట్ ఫోల్డర్లో నోట్స్లో సేవ్ చేస్తున్నాం. JS ఇంట్రో అని చెప్పి జావాస్క్రిప్ట్ ఇంట్రో అని చెప్పి సేవ్ చేస్తున్నాం. సో జావాస్క్రిప్ట్ అనేది ఏంటి? సో ఫస్ట్ పాయింట్, జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి అంట. క్లయింట్ సైడ్ అంటే ఏంటి? యూజర్ సైడ్. అంటే ఇప్పుడు జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి స్పెషల్గా సాఫ్ట్వేర్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా బ్రౌజర్లో నార్మల్ HTML కోడ్, CSS కోడ్ ఎలా రన్ అయిపోతుంది, అట్లనే జావాస్క్రిప్ట్ కూడా డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి స్పెషల్గా సాఫ్ట్వేర్ ఏమీ అవసరం లేదు, ఒక బ్రౌజర్ ఉంటే చాలు అంతే. సో అట్లా యూజర్ దగ్గరే రన్ అయితే దాన్ని క్లయింట్ సైడ్ అంటారు. సర్వర్లో రన్ అయితే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటారు. సో సాఫ్ట్వేర్ మనకి సర్వర్ సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా క్లయింట్లోనే రన్ అయిపోతుంది. అంటే యూజర్ దగ్గరే డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది కాబట్టి దాన్ని క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని అంటాం. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అన్నమాట. క్యాపిటల్లోనే రాయాలి, స్మాల్లోనే రాయాలి. క్యాపిటల్లో రాయాల్సింది స్మాల్లో రాసినా, స్మాల్లో రాయాల్సింది క్యాపిటల్లో రాసినా రాదు. కానీ HTML అలా కాదు, ఎలా రాసినా వర్క్ అవుతుంది. అంటే HTML ట్యాగ్ అనేది నేను క్యాపిటల్లో రాసినా వస్తుంది, స్మాల్లో రాసినా వర్క్ అవుతుంది. లేదు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మిక్స్డ్లో రాసినా వస్తుంది. అంటే అక్కడ ట్యాగ్ నేమ్ చెక్ చేస్తుంది కానీ ఆ కేస్ అనేది సంబంధం లేదు దానికి, HTML అయితే. కానీ ఇక్కడ జావాస్క్రిప్ట్లో కేస్ సెన్సిటివ్, క్యాపిటల్లోనే రాయాలి, స్మాల్ అంటే కొన్ని ఫంక్షన్స్ మనం క్యాపిటల్లోనే రాస్తాం, కొన్ని స్మాల్లోనే రాస్తాం, కొన్ని మిక్స్డ్గా రాసుకుంటాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంట. ఇట్ ఈజ్ అన్, దాన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో మనకి జనరల్గా ఎనీ లాంగ్వేజ్ 2 టైప్స్ ఉంటాయి కదా. ఎనీ లాంగ్వేజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి కంపైల్డ్ లాంగ్వేజ్, ఇంకొకటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంటాం. కంపైల్డ్ లాంగ్వేజ్, ఇంకొకటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే జనరల్గా మనకి ఏ లాంగ్వేజ్ అయినా 2 టైప్స్లో ఉంటుంది, కంపైల్డ్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇప్పుడు కంపైల్డ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే, సో కంపైల్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ కోడ్ అనేది ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నా దగ్గర 50 లైన్స్ ఉందనుకున్నాం కోడ్. ఈ 50 లైన్స్లో 3 ఎర్రర్స్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 9, లైన్ నెంబర్ 25, లైన్ నెంబర్ 40. ఈ 3 లైన్లో ఎర్రర్స్ ఉన్నాయనుకుందాం. కంపైల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే 50 లైన్స్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎర్రర్స్ ఒకటేసారి డిస్ప్లే అవుతాయి. అది కంపైల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఎగ్జిక్యూట్స్ ద టోటల్ కోడ్ ఎట్ ఏ టైం. అంటే టోటల్ కోడ్ అంతా ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ డిస్ప్లేస్ ఆల్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం అనమాట. డిస్ప్లేస్ ఆల్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం అంటే ఉన్న ఎర్రర్స్ అన్ని ఒకటేసారి చూపించేస్తుంది. ఎగ్జాంపుల్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, C#.net, జావా, అన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనము కంపైల్ లాంగ్వేజ్ అంటాం. కమింగ్ టు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్లో ఏం జరుగుతుంది అంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అని అంటాం, లేదా దాన్నే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అంటాం. సో ఇక్కడ we can see
ఓన్లీ వన్ ఎర్రర్ ఎట్ ఏ టైం అన్నమాట. యూ కెన్ సీ ఓన్లీ అంటే ఒకసారి ఒక ఎర్రర్నే చూడగలుగుతాం మనం. ఒక ఎర్రర్ కంటే ఎక్కువ ఎర్రర్స్ ఉన్నప్పటికీ ఒక ఎర్రర్ కంటే ఎక్కువ ఎర్రర్స్ ఉన్నా కానీ అది మనకు కనిపించదు అనమాట. ఫస్ట్ ఎర్రర్ చూపిస్తుంది అంటే నైన్త్ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం 9th లైన్ ఎర్రరే చూపిస్తుంది. ఎందుకంటే ఎర్రర్ రాగానే ప్రోగ్రామ్ అక్కడ ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు అనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్స్ whenever we get an error అన్నమాట. ఎగ్జాంపుల్ దీనికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా స్క్రిప్ట్, PHP, పైథాన్ ఇవన్నీ మనకి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ కిందకు వస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమో కంపైల్డ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏమో ఇంటర్ప్రిటెడ్. జావా స్క్రిప్ట్, పైథాన్, PHP ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కిందకు వస్తాయి అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కంపైలర్స్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని ఇంటర్ప్రిటర్స్ అనేది అంటాం అన్నమాట. ఇది వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్ అనే దానికి పాయింట్స్ అన్నట్లు. నెక్స్ట్ దీని తర్వాత వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఎందుకు యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్, ఎందుకు యూజ్ చేయాలి? సో యూజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని అంటాం. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వచ్చేసి ఫామ్ వ్యాలిడేషన్ అని అంటాం. జావా స్క్రిప్ట్ వల్ల ఫస్ట్ యూజ్ వచ్చేసి మనకి ఏంటి? ఫామ్ వ్యాలిడేషన్ అంటాం. సో ఫామ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? చెకింగ్ ద ఫామ్ ఫర్ ఎర్రర్స్ అన్నమాట.